ఎస్ కోటేశ్వరరావు గారు, హైడ్రా కమిషనర్గా రంగనాథ్ బాధ్యతలు చేపట్టినాకనే చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా హైకోర్టు సరైన వ్యక్తిని నియమించండి అని కూడా ఆదేశాలు జారీ చేయడాన్ని ఎలా చూడాలి? ఇటు రంగనాథ్ మాత్రం ల్యాండ్ మాఫియానే కోర్టులను తప్పుదోవ పట్టిస్తుందని ఒక కామెంట్ చేశారు. రంగనాథ్ గారు కమిషనర్ గా నేను ముందే చెప్పాను, ఆయన ప్రశంసల్ని అందుకున్నారు, విమర్శలను కూడా అందుకున్నారు. అందుకని వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు. రంగనాథ్ గారు ఆయన సొంతంగా ఆయన బుర్రలోకి వచ్చినటువంటి కాదు. ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి విధులు నిర్వహించాల్సినటువంటి వ్యక్తి కమిషనర్. ఆ విధంగా చూసుకున్నప్పుడు హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసి లేదా జిల్లా కలెక్టర్ తోటి వీళ్ళందరితోటి సమన్వయం చేసుకొని ఈ ఆక్రమణలు వాటికి సంబంధించినటువంటి పరిరక్షణ లేకపోతే రెస్క్యూ ఇట్లాంటి చర్యలన్నీ చేపట్టాలి. కానీ ఆ విధమైనటువంటి ప్రవర్తన మొత్తంగా రేపు కొత్త కమిషనర్ వచ్చినా కానీ ఇదే విధమైనటువంటి పని చేయాల్సి వస్తుంది. అందుకని ఒక వ్యక్తిగా ఆయన ఇంటిగ్రిటీని లేకపోతే మరొక దాన్ని ఇక్కడ ఎవరో తప్పుపట్టట్లేదు. ఒక అధికారిగా తాను చేయాల్సినటువంటి దాన్ని సరిగ్గా చేశారా లేదా అనేటువంటిది ఇక్కడ గీట్రై. అందువల్ల అది ఎవరొచ్చినా రంగనాథ్ గారి స్థానంలో మరొకరు కమిషనర్ గా వచ్చినా గానీ అదే విధమైనటువంటి గీట్రాయిని మనం చూడాల్సి ఉంటుంది. అందుకని అంటే ఇది ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్యగా మారేట్లు కనిపిస్తూ ఉంది. అందుకని ప్రభుత్వం అటు ప్రతిష్టకు పోకుండా తన పరువును కాపాడుకోవడంతో పాటు హైడ్రా నిర్వహణలో లేదా హైడ్రా వ్యవహరించేటువంటి తీరులో మార్పులు చేర్పులు ఎట్లా చేయాలి ఏమిటనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం వచ్చింది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి సంబంధించినటువంటి భవనం విషయంలో కావచ్చు, మరికొన్ని ఇంట్లో విషయంలో కావచ్చు, సిటీలో ఫాతిమా కాలేజ్ ఆ విషయాల్లో కూడా కోర్టు తీర్పులు ఉన్నాయి గనక మేము వాటి జోలికి పోవటం లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు లోతుకుంట భూముల్లో కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానికి భిన్నంగా వ్యవహరించారనేటువంటిది కదా ఇప్పుడు వచ్చిన ఆరోపణ. అంటే సార్ మీరు అన్నట్టు లాస్ట్ టైం లోతుకుంట భూముల విషయంలో కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఆ విషయంలోనే ఇలాంటి డిసిషన్ తీసుకుంది అనుకోవచ్చా? అంటే ఇంత పెద్ద డిసిషన్ హైకోర్టు దాని మీదనే ఇప్పుడు ఆ విషయంలోనే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేది తాజా ఉదంతానికి అదే ప్రాతిపదిక. అయితే దాన్ని విచారించేటువంటి క్రమంలో గతంలో కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కమిషనర్ ని ఎందుకు కొనసాగిస్తున్నారనేటువంటి ప్రశ్న ఈ సందర్భంగా కోర్టు చెప్పింది. ఆ లోతుకుంట విషయంలోనే ఇవన్నీ ఇప్పుడు జరిగాయి. గతంలో కూడా జరిగినటువంటివన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇవి రెండు కలిపి ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి, ఆదేశాలు జారీ చేయడానికి దారితీశాయి. సార్ అలాగే మీరు అన్నట్టు హైడ్రాపై నెగిటివ్ కూడా వచ్చింది. ఎందుకంటే పెద్దల జోలికి వెళ్ళట్లేదు, పెద్దల భూముల జోలికి ఓన్లీ పేదల భూములకు మాత్రమే వెళ్తుంది. కనీసం మేము ఇంట్లోకి వెళ్ళి వస్తువులు తీసుకొని బయటకు వద్దామన్నా ఆ ఛాన్స్ ఇవ్వలేదని ఎంతోమంది పేదలు ఏడుస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇదొక అస్త్రంగానే అనుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా హైడ్రా అనేది కాపాడేది కాదు, కబ్జా చేస్తుంది ప్రభుత్వం, దానికోసమే హైడ్రా తీసుకొచ్చిందని కూడా ఒక రకంగా బీఆర్ఎస్ చెప్తుంది కదా సార్. కరెక్టే. ఎందుకంటే గతంలో పేదలకు లేదా కొంతమందికి అట్లాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఖాళీ చేయించారు అనేటువంటి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో తిరుపతి రెడ్డి లాంటి పెద్దలకు లేదా మరికొన్ని సంస్థలకు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే విధంగా తెచ్చుకునేందుకు వీలుగా తగినటువంటి సమయం ఇచ్చారనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అందుకనే ఇవన్నీ కూడా అవన్నీ వచ్చిన తర్వాతనే హైడ్రా కొంత మేరకు దూకుడు తగ్గించింది. ముఖ్యంగా పేదల విషయంలో దూకుడు తగ్గించింది. ఇప్పుడు ఇది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఈ పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి దాని మీదకి వచ్చేసరికి ఇది ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరంగా మారినటువంటి ఈ అవకాశాన్ని మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వదులుకుంటాయని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేపథ్యం ఎందుకు అంటే నీట్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ కానివ్వండి లేదా కాంగ్రెస్ కానీ ఏ విధంగా వ్యవహరించాయో మనం చూసాం. అందుకని ఇప్పుడు ఆ రెండు పార్టీలకి వచ్చినటువంటి ఒక మహదవకాశంగా దీన్ని అవి పరిగణించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత దాని మీద సమీక్ష జరిపిన తర్వాత
ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది రాష్ట్రంలో మరొకసారి పెద్ద చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ మీరన్నట్టు మరి రంగనాథ్ని అంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు రంగనాథ్ని తప్పిస్తారా? ఒకవేళ తప్పిస్తే తన స్థానంలో ఎవరిని నియమించే అవకాశం ఉంది? తప్పించడం అంటే హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. ఆ జారీ చేసినటువంటి ఆదేశాన్ని ఉన్నత అంటే ఒక ఒక ఏకసభ్య డివిజన్ బెంచ్ ఇచ్చింది ఆ ఆదేశం. దాన్ని ఆ, ఇద్దరు సభ్యులు లేకపోతే ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అప్పీల్ అనేటువంటిది ఒకసారి దాఖలైన తర్వాత దాన్ని ఆమోదించిన తర్వాత కొంతకాలం సమయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటది. ఆ సమయం తీసుకునేటువంటి సమయం అది ఎంత సమయం తీసుకుంటుంది ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే ఆ ఇది సివిల్ ఆ అంశాలు కనుక దాన్ని వెంటనే సుమోటోగా తీసుకునేది ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగానో లేకపోతే ఇంకో విధంగా చేస్తారని మనం అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఈ లోపల ఇప్పుడు ఎవరనేది వంటిది సమస్య ఎవరనేది కాదు. నేను ముందే చెప్పినట్టుగా వ్యక్తులుగా ఇంకొకటి ఏమిటి, రంగనాథ్ గారి మీద లేదా ఆయన నియామకం మీద వచ్చినటువంటి ఒక విమర్శ ఏంటంటే ఇలాంటి విషయాల్లో సివిల్ సర్వీస్ అధికారులని బాధ్యులుగా నియమించాలి తప్ప పోలీసు అధికారులని ఎట్లా నియమిస్తారు? వాళ్ళకి శాంతి భద్రతలు లేకపోతే నేరాలు వీటికి సంబంధించినటువంటి అవగాహన మాత్రమే ఉంటది. సివిల్ వ్యవహారాల్లో వాళ్ళకేమీ ఉండదు. అందుకని ఐఏఎస్లను కాకుండా ఐపీఎస్లను ఎందుకు నియమించారు అనేటువంటి విమర్శలు కూడా తలెత్తాయి. ఇప్పుడు ఈ విమర్శల పూర్వరంగం కావచ్చు లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, ఎవరిని నియమిస్తారు అనేటువంటిది వ్యక్తులుగా మనకు అనవసరం. దాని గురించి మనం పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఎవరు నియమించినా గానీ ప్రభుత్వము తన ప్రతిష్టకు అనుకూలంగా వ్యవహరించేటువంటి వాళ్ళనే నియమిస్తుంది. రంగనాథ్ గారిని కొనసాగించిన లేదా అనివార్యమైన పరిస్థితుల్లో ఆయన తప్పించి వేరే వాళ్ళని పెట్టినా గానీ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి అధికారులనే నియమిస్తుంది. అందుకని ఎవరిచ్చినా కానీ చట్టబద్ధంగా ఇప్పుడు హైకోర్టు చెప్పింది కూడా అదే కదా, చట్టబద్ధ పాలనకి విఘాతం కలిగించారు రంగనాథ్ గారు, అందుకనే ఈయన మీద చర్య తీసుకోవాలని చెప్పారు. అందుకని ఎవరొచ్చినా కానీ ఆ చట్టానికి లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి.